చాగంటి కోటేశ్వరరావు అనేటువంటి ఒక అబద్ధాల పురుగు, అబద్ధాలు వాగేటువంటి ఒక గణగణ గంట, లొడలొడలొడ అని లపలప అని వాగేస్తూ ఉంటాడు. నోటికొచ్చిందంతా మాటే. దాంట్లో అది అసత్యమా నిజముందా అబద్ధముందా పట్టించుకునే పనే లేదు. రాముడిని తక్కువ చేసేయాలి, శివుణ్ణి హైలైట్ చేయాలి, మళ్ళీ ఆంజనేయ స్వామిని శివుడి అవతారంగానో లేదంటే శివ అంశగానో చిత్రీకరించాలా, ఆంజనేయ స్వామికి అడ్డబొట్లు పెట్టాలా. ఈ నీచ వెధవలో ఆంజనేయ స్వామి విగ్రహానికే అడ్డబొట్లు పెట్టినారు, మళ్ళీ రాముడి బొమ్మలకు కూడా అడ్డబొట్లు పెట్టి వీడియోలు బొమ్మలు క్రియేట్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో పెడతా ఉంటారు వీళ్ళు. శ్రీరాముడికి అడ్డబొట్లు ఏందిరా, చెత్తలమిడికే బొసిడికే కాలారా అనేసి అడుగుతున్నాను. చాగంటి కోటేశ్వరరావు శిష్య బ్యాచ్ని మొత్తాన్ని అడుగుతున్నాను. వీళ్ళు ప్రవచనాల ముసుగులో వీళ్ళు చేసిన పెంట ఇది. ఈ బోసిడికే గాళ్ళకి ఒకడికి కూడా సత్యాసత్యాలు తెలియవు. చాగంటికైనా గరికపాటికైనా ఎవరికైనా కానివ్వండి, వాళ్ళ బ్యాచ్లో బూత్ కామెంట్లు రాస్తూ ఉండే సంకర జాతి వెధవలకు కూడా నేను చెప్తా ఉన్నాను హెచ్చరికగా, ఏది పడితే అది శాస్త్ర విరుద్ధంగా, దైవ విరుద్ధంగా, సాంప్రదాయ విరుద్ధంగా మీరు మాటలు మాట్లాడినా, రాతలు రాసినా, బొమ్మలు క్రియేట్ చేసినా మీ మీద ఖచ్చితంగా చర్యలు అనేవి తీసుకుంటాము, చట్టపరంగా వెళ్తాము, మీకు శిక్ష పడేలాగా చేస్తాము. మేము సైబర్ క్రైమ్ని మీ మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తాం. ఎవడు పెట్టినాడు పోస్టు, ఎవడు ఆ ఫోటో ఎవడి పేజ్లో నుంచి వచ్చింది, ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు, చెత్త బాటలు చెత్తబాగుళ్ళు దేవీ దేవతల పట్ల శాస్త్రాల పట్ల అనేది మొత్తము రికార్డెడ్గా మేము చట్టపరంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీకు శిక్ష పడే విధంగా చేస్తాం. నాకు సమయం కుదరక నేను ఇంకా ఈ చర్యల్లో రాలేదు. ఒక్కసారి నేను కానీ దిగినానంటే మళ్ళీ ఉందిరా మీకు అందరికీ. మళ్ళీ మీ మీద ఏం లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోవడమే ప్రతి ఒక్కడి మీద. సాంప్రదాయ సంకరం చేస్తూ ఉండేటువంటి నీచుల మీద, వాడు ప్రవచనకారుడైనా, వాడు పీఠాధిపతి అయినా, వాడు వైష్ణవుడైనా, ఎవడైనా, వాడు స్మార్తుడైనా, శైవుడైనా, ఎవడైనా సరే, దేవీదేవతల పట్ల కల్పితాలు చేసి తప్పుడు మాటలు చేసి సనాతన సమాజంలో కలహాలు చేస్తూ ఉండేటువంటి లుచ్చాలమిడికే గాళ్ళకి ఉంది, ఖచ్చితంగా ఉంది. అది క్రైస్తవులు ముస్లింలుగా చేస్తూ ఉండేది ఈ నీచులే. ప్రవచకులు పండితులు అని చెప్పుకునే ముసుగుల్లో ఉండేటువంటి ఈ నీచులే చేస్తూ ఉండేది కల్పితాలన్నీ. తెలుసుకోండి, నిజానిజాలను తెలుసుకోండి.